హాయ్ హలో గుడ్ ఆఫ్టర్నూన్ వెల్కమ్ టు భాగ్యలక్ష్మి రఘుపాత్రి ఛానల్. ఈరోజు ట్యూస్డే కదండి, కొంచెం నాన్ వెజ్. ఎప్పుడో చికెన్ మటన్ చేపలు రొయ్యలు వండుకుంటాం కదా, అట్లా కాకుండా ఈరోజు కొంచెం వంకాయను మెత్తళ్ళు కర్రీ చేశాను. మెత్తళ్ళు అంటే మీకు తెలుసా? తెలియని వాళ్ళు ఉంటే ఒక కామెంట్ చేయండి. వీటిని మెత్తళ్ళు అంటారు. డ్రై ఫిష్ అనమాట. ఎండు మెత్తళ్ళు అంటారు. ఎండు మెత్తళ్ళు కర్రీ అయితే సూపర్గా ఉంది. ఎండు మెత్తళ్ళు వంకాయ కాంబినేషన్ చాలా బాగుంటుంది. మెత్తళ్ళు తీసుకొని ఒక అరగంట నానబెట్టుకొని అందులో ఇసుక లేకుండా బాగా క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇంకా పాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని కొంచెం పసుపు వేసుకొని జీలకర్ర వేసి అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఆనియన్స్ వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. 1 by 1 వేసానండి, ఆ వీడియో కొంచెం స్కిప్ అయింది. ఆయిల్లోని ఈ అల్లం వెల్లుల్లి పేస్టు, ఆనియన్స్, జీలకర్ర ఇవి బాగా ఫ్రై అవుతాయి. ఫ్రై చేయాలి. ఫ్రై చేశాక పచ్చిమిర్చి వేసుకుందాము. 2 పచ్చిమిర్చి వేసుకున్నాను నేను. పచ్చిమిర్చి చూడండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయో. పచ్చిమిర్చి ఎక్కువ వాడతాను నేను. ఇందులో కూడా ఒకటి బదులుగా 2 వేస్తూ ఉంటాను. కర్రీస్లోని ఈ పులుసులోని గట్రా పచ్చిమిర్చి ఎక్కువ వేసుకుంటే నాకు ఇష్టం. పచ్చిమిర్చి బాగా వాడతాను. పచ్చిమిర్చి 2గా అలా చీల్చి వేసేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేస్తుంటేనే స్మెల్ అద్భుతంగా వస్తుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆయిల్లోని ఫ్రై అవుతుంటే ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుంది కదా. అందరికీ అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్. ఇంకా కర్రీకి వస్తే బాగా ఫ్రై అయిన ఆనియన్స్లోని మెత్తళ్ళు క్లీన్ చేసి పెట్టుకున్న మెత్తళ్ళు వేసి కొంచెం కలుపుకోవాలి. మరీ కలిపేయకూడదు, విరిగిపోతాయి. కొంచెం అలా కలిపేసుకొని ఒక సైడ్కి పెట్టేసి అందులోనే వంకాయలు వేసేసి కొంచెం కలుపుకోవాలి. వ్యూవర్స్ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ ఇన్ అడ్వాన్స్. ఈ 2025లో అందరికీ శుభాలు జరగాలి. అందరూ మంచిగా ఉండాలి. అందరూ ఆరోగ్యంగా సంతోషంగా ఉండాలి. ఎవరు ఏ కోరికలు తీర్చుకుంటున్నారో అన్నీ, ఏ కోరికలు కోరుకుంటున్నారో అన్నీ నెరవేరాలని దేవుణ్ణి కోరుకుంటున్నా. అందులోని ఇంకా వంకాయలు వేసేసండి కొంచెం కలిపేయాలి. '24లో మనం చేసింది ఏంటి, 25లో మనం ఏం చేయబోతున్నాం అనేది చూసుకోవాలి. వన్స్ అగైన్ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అండి. నేనైతే 24లో జూలైలో యూట్యూబ్ స్టార్ట్ చేశా. ఇదే పెద్ద ఇదన్నమాట నాకు. మీరందరూ 24లో ఏం చేశారు ఏంటో అనేది కాసేపు మూత పెట్టి ఉంచేస్తే వంకాయ ముక్కలు బాగా మగ్గుతాయి. చూడండి, వంకాయ ముక్కలు బాగా పచ్చిది మగ్గింది కదా. అలాగా కొంచెం కలపాలి, మరీ కలిపేస్తే చేపలు విరిగిపోతాయి. అందులో టమాటాలు వేసేసి
కొంచెం పసుపు ఆల్రెడీ మనం పోపులో వేసుకున్నాం కాబట్టి ఇంకా కొంచెం పసుపు వేసుకుని, నాన్ వెజ్ అంటే పసుపు కొంచెం ఎక్కువ వేసుకోవాలండి. పసుపు వేసుకొని ఇంకా 1/1 కారం, సాల్ట్ కూడా వేసుకోవాలి. కారం ఇక్కడ నేను 3 స్పూన్స్ వరకు వేసాను. మళ్ళీ చెప్తున్నాం, అది హోమ్మేడ్ కారం, మేమే తయారు చేసుకుంటాం, మసాలా కారం. కారం డబ్బా క్యాప్ తీయగానే మంచి స్మెల్ వస్తుంది, మసాలా కారం కదా. టేస్ట్కి సరిపడ్డ సాల్ట్ వేసుకోవాలి. కొంచెం అటు ఇటు కలిపేసి మూత పెట్టుకోవాలండి. టమాటాలు వేసాక యాక్చువల్లీ కలపకూడదు, మగ్గనివ్వాలి. ఈ వంకాయలు అవి ఉన్నాయి కదా, అవన్నీ కొంచెం నెమ్మదిగా కలిపేసి ఇంకా మూత పెట్టి ఉంచేయాలి. కాసేపు మూత పెట్టి ఒక 2-3 మినిట్స్ మూత పెట్టి ఉంచేసి తీస్తే చూడండి, ఇలాగ దగ్గరికి అన్నీ అయిపోయి ఆయిల్ రిలీజ్ అవుతుంది కదా. కొంచెం కలిపేసి వాటర్ పోసుకోవాలి. వంకాయ ముక్కలు మెత్తగా అయిపోతే కొంతమంది ఇష్టపడతారు. నాకేంటంటే వంకాయ మెత్తగా అయిపోయి ముద్దలాగా అయిపోయి అట్లా కాకుండా వంకాయ ఉడకపోవాలి, ముక్కలా కనిపించాలన్నమాట. అందుకని కలిపేటప్పుడు నేను జాగ్రత్తగా కలుపుతా. వంకాయ ముక్క కనిపించాలి, ఉడికిపోయి ఉండాలి, అలాగనమాట. ఇప్పుడు కొంచెం వాటర్ పోసుకొని కొంచెం కలిపేసి మూత పెట్టి ఉంచుకోవాలి. సరిపడిందో లేదో టేస్ట్ చూస్తున్నాను అన్నమాట. కాసేపు మూత పెట్టి ఉంచుకోవాలి, బాగా ఉడకాలి. కర్రీ రెడీ అయిపోయిందండి, వాటర్ రిలీజ్ అయిపోయింది, వంకాయ ఉడికిపోయింది, టమాటా కలిసిపోయింది, ఫిష్ కూడా బాగా కర్రీ అయిపోయింది, ఫిష్ కూడా బాగా కుక్ అయింది. ఒకటి మెత్తళ్ళు క్లీన్ చేసుకుందుకే టైం ఎక్కువ పడుతుంది. అది బాగా కడిగి నానబెట్టి కడిగి ఇసుక లేకుండా బాగా క్లీన్ చేసుకోవాలి. అంతేనండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.